రాతిలోని ముఖం. అనేక వందల ఏళ్ల క్రితం ఆరావళి పర్వత ప్రాంతంలో ఒక కొండ మీద రాతిలో ఎవరో మహాశిల్పి మలిచినట్టుగా ఒక మనిషి ముఖం యొక్క ఆకృతి ఉండేది. అంటే రూపం ఉండేది. నిజానికి అది ఏ శిల్పి మలిచింది కాదు. ఆ ముఖ రూపం ప్రకృతి సిద్ధంగానే ఏర్పడింది. ఆ చుట్టుపక్కల అనేక గ్రామాల వారికి రోజు ఆ ముఖం కనిపిస్తూ ఉండేది. వారందులో ఔదార్యము, కరుణ, శాంతము, దయ ఇలా మొదలైన ఉన్నత భావాలు చూడగలిగేవారు. ఆ ముఖం యొక్క ఫలభాగం విశాలంగా ఉండి జ్ఞానాన్ని సూచించేది. కన్నులు ప్రజలకేసి దయ్యగా వాత్సల్యంతో చూస్తున్నట్టుగా ఉండేవి. ఈ రాతిలోని ముఖాన్ని గురించి అనేక రకాల కథలను ప్రజలు చెప్పుకునేవారు. అదే పోలికలు గల మహనీయుడొకడు వెనకెప్పుడో ఉండేవాడని, అతని దయ వల్లే ప్రజలు ఎంతో సుఖపడ్డారని కొందరు చెప్పుకునేవారు. కొంతకాలం క్రితం ఆ ప్రాంతాలకు ఒక మునీశ్వరుడు వచ్చాడు. చుట్టుపక్కల గ్రామాల వారు వందల్లో మునీశ్వరుని చూడ్డానికి వెళ్ళారు. వారిలో కొందరు ఆ రాతిలోని ముఖం గురించి మునీశ్వరుని అడిగారు. ఆ మునీశ్వరుడు కొంచెం సేపు ఆ ముఖం కేసి చూసి, అదే పోలిక గలవాడు ఈ ప్రాంతంలో కనిపిస్తాడు. అతను గొప్ప జ్ఞాని, మహనీయుడు. అతని వల్ల ప్రజలకు అంతులేని ఉపకారాలు జరుగుతాయి అని చెప్పాడు. ఆనాటి నుండి ఆ చుట్టుపక్కల గ్రామాల వారు తమ గ్రామాలకు ఏ కొత్త వ్యక్తి వచ్చినా అతని ముఖం కేసి పరీక్షగా చూసేవారు. కానీ రాతిలోని ముఖం వంటి పోలిక గల వాళ్ళు ఒక్కరూ ఒకటికి రానేలేదు. ఈ విధంగా అనేక దశాబ్దాలు గడిచి అలానే వెళ్ళిపోయినాయి. మునీశ్వరుడు చెప్పిన వృత్తాంతాన్ని ఒక తరం వారు మరొక తరం వారికి కట్టుకథ కింద చెప్పుకుంటూ వచ్చారు. చాలా మందికి ఆ కథలో విశ్వాసం కూడా పోయింది. కానీ విశ్వాసం పోని వారిలో ఒక కుర్రవాడు ఉండేవాడు. వాడి పేరు వసువు. వసువు పసివాడిగా ఉన్నప్పుడే వాడి తాత వాణ్ణి రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాతిలోని బొమ్మ చూపిస్తూ మునీశ్వరుడు తన చిన్నతనంలో చెప్పిన మాటలను తన మనవడికి చెప్తూ ఉండేవాడు. అనేక సంవత్సరాల పాటు రోజు ఈ విషయం విని ఉండటం వల్ల మునీశ్వరుడు చెప్పిన జోస్యం వసువు తల్లోకి బాగా పట్టింది. తాను చూస్తుండగానే ఈ జోస్యం ఫలిస్తుందని వసువుకి గట్టి నమ్మకం ఉండేది. ఇలా ఉంటూ ఉండగా వసువు ఉండే గ్రామానికి ఒక రోజున మహాజ్ఞాని అయిన సన్యాసి ఒకడొచ్చాడు. ఆయన వేదాలను, ఉపనిషత్తులను బాగా కాచి వడబోసినవాడు. తర్క వ్యాకరణాది శాస్త్రాల్లో గటికుడు అని కూడా అన్నారు. అటువంటి మహనీయుడు రాక వల్ల ప్రజలకు తప్పక మేలు చేకూరుతుందని, ఆయన ద్వారా మునీశ్వరుడి వాక్కులు ఫలించవచ్చునని ఆశపడి చిన్నవాడైన వసువు సన్యాసిని చూడ్డానికి వెళ్ళాడు. ఈ సన్యాసి ముఖం రాతిలోని బొమ్మకు పోలికే లేదు. అయినా నిరాశ చెందకుండా వసువు ఆయన చెప్పే గొప్ప గొప్ప విషయాలన్నీ విన్నాడు. సన్యాసి చెప్పిన విషయాలు గొప్పవనటానికి సందేహమే లేదు. కానీ ఆయనకు ప్రజల జీవితము, వారి కష్టసుఖాలు కొంచెమైనా తెలియవు. సామాన్య కుటుంబంలో పుట్టి ప్రజలతో నిత్యం కలిసిమెలిగే వసువుకు త్వరలోనే ఈ విషయం అర్థమైంది. అదీ కాక ఈ సన్యాసి అమిత కోపిష్టు. తాను ప్రబోధించేటప్పుడు, అంటే మాట్లాడేటప్పుడు లేదా విషయం చెప్పేటప్పుడు ఎవ్వరు తుమ్మరాదు, దగ్గరాదు. అంత గొప్ప విషయాలు వినేటప్పుడు పామరులకు ఏదైనా ధర్మ సందేహం కలగదా? సందేహం కలిగి ప్రశ్న వేయరాదు. మీ కర్మ, యోగ్యత గలవారు అర్థం చేసుకోండి, లేనివారు నోర్లు మూసుకోండి అనేవాడు. పోను పోను ప్రజలకు సన్యాసి మీద భక్తి తగ్గింది. కొంతకాలానికి సన్యాసి వెళ్ళిపోయాడు. తన ఆశ ఫలించినందుకు వసువు చాలా బాధపడ్డాడు. కొంతకాలం గడిచింది. ఆ ప్రాంతాలకు మహాశౌర్య పరాక్రమ విక్రముడైన ఒక ఆయన వేంచేశాడు, అంటే వచ్చాడు. ఆయన అనేక యుద్ధాల్లో గెలిచిన వీరుడు. ఆయన ఉన్న చోట శత్రుభయం ఉండదని, ప్రజలు నిశ్చింతంగా గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోవచ్చునని అన్నారు. మునీశ్వరుడు చెప్పిన మనిషి ఈ యోధుడై అయి ఉంటాడని వసువు ఆశపడి వెళ్ళి చూచాడు. కానీ ఈ వీరుడు ముఖం, రాతిలోని ముఖం బొత్తిగా ఒకటే పోలిగ్గా ఉండనే లేదు. పైగా ఈ వీరగ్రేసుడు ప్రజల కష్టసుఖాలు ఎరిగినవాడు కాడు. వారి యోగక్షేమాలందు ఆసక్తి కలవాడు కాదు. తమ తమ పనులలో నిమగ్నులై ఉండే మనుషులను వేల కాని వేలను పిలిపించి వారి పనులు పాడు చేస్తూ ఉండేవాడు. మహావీరుడని తనకు భక్తితో పరిచర్యలను, అంటే తన పనులు చేసేవారిని పశువుల కంటే హీనంగా చూసేవాడు. క్రమంగా ప్రజలకు ఆయన మీద గౌరవం పోయింది. కొద్ది కాలానికే ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వసువు మరొకసారి నిట్టూర్చాడు, అంటే బాధపడ్డాడు. మరికొంతకాలం గడిచింది. ఆ ప్రాంతాలకు గొప్ప వణికుప్పుంగవుడు వస్తున్నట్లు తెలిసింది. ఈయన సముద్రాల మీద నావలను పంపి పెద్ద ఎత్తున వ్యాపారం చేసి కోట్లు గడించాడట. ఆయన 2 రోజులు నిలిచిన చోట భోగభాగ్యాలు, సిరి సంపదలు తాండవిస్తాయట. ఇక్కడి వారంతా కష్టజీవులని,
తమ గ్రామాల్లో సిరి సంపదలు తక్కువని వసువు ఎరుగును. ఈ వర్తకుడు తమను ఉద్ధరించడానికే వస్తున్నాడని, ఈయన ముఖం రాతిలోని ముఖాన్ని పోలి ఉంటుందేమోనని వసువు చాలా ఆశపడ్డాడు. కానీ తీరా చూస్తే వర్తకుడు ముఖం మరొక విధంగా ఉంది. అయినా ఈయన రాక వల్ల సిరి సంపదలు పెరిగేటట్టు కనిపించాయి. ఆయన పొలాల్లో కొత్త పంటలు వేయించాడు. ఆ పంటలు తానే కొన్నాడు. రైతులకు పాత పంటల కన్నా ఈ కొత్త పంటలు ఎక్కువ లాభించాయి. అందరి దగ్గర ఎక్కువ డబ్బు మెసలసాగింది. వృత్తుల వారిలో కూడా పూర్వం ఎరగని వృత్తులను కోటీశ్వరుడు ప్రోత్సహించాడు. 1-2 ఏళ్ళైన తర్వాత కోటీశ్వరుడు కొత్త పంటల ధర తగ్గించాడు. కొత్త వస్తువుల ధరలు కూడా తగ్గించాడు. ఆ పంటలు, ఆ వస్తువులు తమకు పనికొచ్చేవి కావు గనక కోటీశ్వరుడు నిర్ణయించిన ధరకు ప్రజలు ఒప్పుకోవాల్సి వచ్చింది. లేకపోతే కొనేవారే లేరు. మరి అదీగాక ప్రజలు తినే ఆహార పదార్థాలు, నిత్యం వాడుకునే వస్తువులు కరువు కాసాగినాయి. వాటి ధరలు పెరగసాగాయి. ప్రజల జీవితంలో సంక్షోభం బయలుదేరింది. అది వరకు హాయిగా జీవిస్తున్న వారు కొందరు నిరుపేదలైపోయారు. తిండి కాటకము, డబ్బు కాటకము కూడా వచ్చి పడింది. కోటీశ్వరుడు తనకు కావాల్సిన సరుకంతా సంచుల్లో నింపుకొని ఆ సంచీలు బండల్లో పేర్చుకొని వచ్చిన దారినే వేయించేశాడు. అంటే వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న వసువుకు ప్రజల్ని చూసి దుఃఖం వచ్చేసింది. వాడి వయసుతో పాటు బుద్ధి కూడా వికసిస్తూ ఉన్నది. మరికొంతకాలం గడిచింది. ఆ ప్రాంతాలకు ఒక మహాకవి వచ్చాడు. ఆ కవి సామాన్య ప్రజల జీవితం తెలిసినవాడు. సామాన్య ప్రజల గురించి గీతలు రాశాడు. ఆయన గీతలకు దేశ దేశాల ఖ్యాతి లభించింది. అంటే పేరు లభించింది. ఈ కవి ముఖం తప్పక రాతిలోని ముఖాన్ని పోలి ఉంటుంది. మహాముని వాక్కు వ్యర్థం కాదు అనుకున్నాడు వసు. కవి వచ్చాడు. ఆయన ముఖంలో రాతిలోని ముఖం కవలికలేమీ లేవు. కవి పాటలు పాడాడు. జనం ఆయన చుట్టూ మోగి ఆయన గీతలు విని తన్మయులైనారు. ఆయన్ను దేవుడి కన్నా ఎక్కువగా చూశారు. ఆయనకు సకల ఉపచారాలు చేశారు. కానీ కవికి ప్రజల పట్ల నిజమైన ఔదార్యమే లేదు. వారితో ఆయనకు నిజమైన సానుభూతి లేదు. ఆయన తన గీతాల్లో ప్రజల కృషిని పొగిడాడే గాని ఆ కృషి చూస్తే ఆయనకు గౌరవం లేదు. పని పాటలు చేయని వారితోనూ, డబ్బు ఎక్కువ కలవారితోనూ ఆయన అన్యోన్యంగా ఉండేవాడు. పనిచేసే వారిని దూరంగా ఉంచేవాడు. వారి ఇళ్లకు వెళ్ళేవాడే కాడు. వారిని దగ్గరికి రానిచ్చేవాడే కాడు. వారి కష్టసుఖాలను శ్రద్ధతో వినేవాడే కాడు. ఆపదలో వారిని ఆదుకునేవాడే కాదు. ఈ కవి వంచకుడు. ఆయన తన గీతలతో ప్రజలను వంచిస్తున్నాడే గాని ప్రవర్తనతో కాదు. అందుచేత ఆయన ప్రవర్తన వాస్తవమైనదే. ఆయన గీతలు అసత్యమైనవి. వాటిలో ఎంత యథార్థం ఉన్నా ఏం ప్రయోజనం అనుకున్నాడు వసు. ప్రజలు కవి నైజం తెలుసుకొని ఆయన పట్ల ఆదరణ చూపడం మానేశారు. కవి కొంతకాలం ఉండి ఎటో వెళ్ళిపోయాడు. వసువు విచారంగా రాతిలోని బొమ్మల కేసి చూస్తూ నిలబడ్డాడు. తన తాత చెప్పిన మునీశ్వరుడి మాట యందు విశ్వాసం చెలించసాగింది. ఎందరెందరో మహనీయులు తాను చూస్తూ ఉండగా వచ్చారు. ఒక్కరి ముఖంలోనూ ఆ బొమ్మలో ఉండే ఔదార్యం, దయ, కరుణ, వాత్సల్యం కనపడనే లేదు. అందుకే ఒక్కరూ తన ప్రజలకు కొంచెమైనా ఉపకారం చేయలేదు. వసువు ఈ విధంగా ఆలోచిస్తూ నిలబడి ఉండగా కొందరు మనుషులు ఆ దారిన వస్తూ వసువు మొహం కేసి చూసి ఆ రాతిలోని ముఖం కేసి చూశారు. ఏం ఆశ్చర్యం! వసువు ముఖం రాతిలోని ముఖంలాగానే ఉంది. ఈ వార్త క్షణంలో చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. రాతిలోని ముఖం గురించి, దాని గురించి పూర్వులు చెప్పుకున్న గాథ గురించి మర్చిపోయిన వారంతా వసువు దగ్గరికి వచ్చి మొట్టమొదటిసారిగా 2 ముఖాలకు గల పోలికను చూసి ఆశ్చర్యపడసాగారు. మునీశ్వరుడు అమోఘ వచనం ఫలించింది. వసువు అనేక మంది మహనీయుల దగ్గర నేర్చుకున్న విషయాలు తన ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసి ప్రజల్లో ఒక్కడుగా ప్రజల కష్టసుఖాలు పంచుకొని వారికి ఐశ్వర్యము, ఆనందము చేకూర్చి ధన్యజీవి అయినాడు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.